హైదరాబాద్తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా సైబర్ నేరాల్లో అసలు దొంగల ఆచూకీ దొరకడం లేదు. ఇతర రాష్ట్రాలకు వెళ్లి కొందరు నిందితుల్ని అరెస్ట్ చేస్తున్నట్లు పోలీసులు ప్రకటిస్తున్నా వీరంతా కేవలం పాత్రధారులే. కమిషన్లకు ఆశపడి బ్యాంకు ఖాతాలు, సిమ్ కార్డులు, సాంకేతిక ఆధారాలతో చిక్కుతున్నారు. వీరి సాయంతో కోట్ల రూపాయలు కొట్టేస్తున్న అసలు సూత్రధారులు మాత్రం తెర వెనుక ఉంటూ పోలీసులకు చిక్కకుండా జనాన్ని పీల్చి పిప్పి చేస్తున్నారు. తమ ఉనికి బయటపడుతోందని అనుమానమొస్తే కొత్త తరహా నేరాలకు పాల్పడుతున్నారు. స్టాక్ మార్కెట్లో పెట్టుబడులకు లాభాలు ఇప్పిస్తానని ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్ను 2.29 కోట్ల రూపాయలు మోసగించిన కేసులో సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు ఇద్దరిని అరెస్టు చేశారు. ప్రత్యేక బృందం మహారాష్ట్రలోని ఔరంగాబాద్ వెళ్లి వీరిని అరెస్టు చేయగా నిందితులు కేవలం బ్యాంకు ఖాతాలు ఇచ్చే ఏజెంట్లని బయటపడింది. గుర్తు తెలియని వ్యక్తులు కమిషన్ ఆశ చూపి వీరి బ్యాంకు ఖాతాలు ఉపయోగించారు. డబ్బు కొట్టేసిన అసలు నిందితులు ఇంకా పరారీలోనే ఉన్నారు. మరో కేసులో పెట్టుబడులకు లాభాలు ఇప్పిస్తామంటూ నగరవాసి నుంచి సైబర్ నేరగాళ్లు 57 లక్షల రూపాయలు కొట్టేశారు. పోలీసులు కేసు నమోదు చేసి కేరళకు చెందిన ఇద్దరిని అరెస్ట్ చేశారు. అసలు నిందితుడు దుబాయ్లో ఉండి మోసగిస్తే పోలీసులకు చిక్కింది మాత్రం బ్యాంకు ఖాతాలు సమకూర్చిన నిందితులు. ఇలా చాలా కేసుల్లో నిందితులు కేవలం పాత్రధారులే అవుతున్నారు. కమిషన్లకు ఆశపడి బ్యాంకు నేరాలకు పాల్పడుతున్నట్లు పోలీసులు గుర్తించారు. కీలక నేరగాళ్లు మాత్రం వెనక నుంచి ఇదంతా నడిపిస్తున్నారు. ఒకవేళ తమ ఉనికి బయటపడుతోందని అనుమానమొస్తే కొత్త తరహా నేరాలకు పాల్పడుతున్నారు. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా సైబర్ నేరాలకు పాల్పడుతున్న 165 మంది నిందితుల్ని అరెస్టు చేసినట్లు అధికారులు ప్రకటించారు. వాస్తవానికి ఇందులో మెజారిటీ నిందితులు కమిషన్లకు ఆశపడి బ్యాంకు ఖాతాలు సమకూర్చడం, ఇతరత్రా సాయం అందించడం వరకు పరిమితమైన వారేనని అధికారులే చెబుతున్నారు. మోసాన్ని దగ్గరుండి నడిపించేవారు వేరొకరు ఉంటున్నట్లు పోలీసులు తెలిపారు. సాధారణ నేరాలతో పోలిస్తే సైబర్ మోసాలు ఎంతో భిన్నం, సంక్లిష్టం. ఈ మోసాల్లో ఫోన్ నంబర్, మెయిల్ ఐడీ, బ్యాంకు ఖాతా నంబర్లు మినహా ఇతరత్ర ఆధారాలేవీ లభించవు. పోలీసు దర్యాప్తు వీటి ఆధారంగానే జరుగుతుంది. సిమ్ కార్డులు, బ్యాంకు ఖాతాలు ఎవరివో గుర్తించి ఆయా రాష్ట్రాలకు వెళ్లి పట్టుకున్నాక అసలు విషయం బయటపడుతోంది. ఇవన్నీ తప్పుడు చిరునామాలతో ఇతర వ్యక్తుల పేరుతో ఉంటున్నాయి. తాము కమిషన్కు ఆశపడి బ్యాంకు ఖాతాలు, సిమ్ కార్డులు ఇచ్చినట్లు అంగీకరిస్తున్నారు. మోసం ఎవరు చేయించారని ప్రశ్నించినా అసలు తమ బ్యాంకు ఖాతాలు ఎవరు వినియోగిస్తున్నారో కూడా తెలియదని చెప్పడంతో దర్యాప్తు ముందుకు సాగని పరిస్థితి. వాస్తవానికి నేరస్తులు దుబాయ్, కంబోడియా, లావోస్, చైనా దేశాలు, రాజస్థాన్, జార్ఖండ్ తదితర రాష్ట్రాల్లో ఉండి చేస్తుంటారు. ఈ ముఠాలు తమ గుర్తింపు పోలీసులకు చిక్కకుండా మ్యూల్ బ్యాంకు ఖాతాలు, సిమ్ కార్డులు ఉపయోగిస్తుంటారు. ఐపీ అడ్రస్లను ఏమార్చే వ్యవస్థల్ని నేరగాళ్లు ఉపయోగిస్తున్నారు. దీంతో పోలీసులు ఇతర రాష్ట్రాలకు వెళ్లినా కీలుబొమ్మలు మాత్రమే చిక్కడంతో వేల సంఖ్యలో పెండింగులు ఉంటున్నాయి. గత కొన్నాళ్లుగా కమిషన్కు ఆశపడి బ్యాంకు ఖాతాలు ఇస్తున్న వారిని పోలీసులు వదలడం లేదు. తప్పని తెలిసినా నేరానికి సహకరిస్తున్నారనే అభియోగంపై అరెస్టు చేయడంతో కటకటాలు లెక్కిస్తున్నారు.